బాపట్ల జిల్లా పెనుముడి మండలంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అక్కడ ఉన్న పాస్టర్ 30 మందిని పట్టుకెళ్ళి బ్యాప్టిజం ఇవ్వాలనుకున్నారు. ఇట్స్ వెరీ గుడ్ థాట్, ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. అయితే అక్కడున్న జనాలు ఆ బాప్టిజం ఏదైతే నదిస్తున్నారో చాలా ఉగ్ర రూపంలో ఉంది, దయచేసి మీరు వెళ్ళొద్దు అని హెచ్చరించారు. కానీ ఈ పాస్టర్ వినకుండా లేదు మేము ఎక్కడే చేస్తామని వెళ్ళిపోయాడు. సో ఆ వరద ఉధృతిలో 5 కొట్టుకుపోయారనమాట. 5 కొట్టుకుపోతే అక్కడ ఉన్న స్థానికులు ఒక 3 కాపాడారు. దేవదాస్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరిని బాగా గాలించిన తర్వాత వాళ్ళ మృతదేహాలు దొరికాయి. సో వీళ్ళిద్దరు కూడా ఇంటర్ అండ్ ఎంసెట్ అలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఇందులో కొసమెరుపేట అంటే వాళ్ళ పేరెంట్స్ తెలియకుండా ఈ పాస్టర్ తెచ్చారట బాప్టిజం ఇవ్వడానికి. వాళ్ళ పేరెంట్స్ కూడా పెద్ద ఏదో ఉన్నత స్థాయిలో కాదు, కూలి పనులకు వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు ఆ గ్రామం అంతా వీళ్ళ మీద చాలా కోపంగా ఉంది. అందువల్ల పాస్టర్ పేరు కూడా బయటికి రానికుండా పోలీసులు చూశారు. వాళ్ళ తల్లులకి చనిపోయిన విషయం కూడా తెలియలేదు ఇప్పటికి. బాప్టిజం అనే పేరు చెప్పి ఇప్పుడు 2 నిండు ప్రాణాలు బలికొన్నారు. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారనేది మీ కామెంట్స్లో ఇంకా చెప్పండి. జై హింద్. ఇండియాలో ఉంటే ఇండియన్ అయిపోవు, నీలో ఇండియా ఉంటే అవుతావు.